సత్యారావు గారు చూపురుపల్లి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్కారం సత్యారావు గారు. నమస్కారం అండి సార్ చెప్పండి సార్ మీ సమస్య. నమస్తే సార్. నాకు పర్సన్కి సార్ కొద్దిగా మీరు టీవీ నుంచి దూరం అయ్యి మాట్లాడరా? టీవీ ఆఫ్ చేశానండి. కొంచెం రీసౌండ్ వస్తుందని మీది, కొంచెం ఫోన్ దూరం చేసి మాట్లాడరా? దూరం చేయాలా? కొద్దిగా ఫోన్ దూరం చేయండి. ఫోన్ దూరం చేయాలా? ఇప్పుడు మాట్లాడు. ఓకే అండి, చెప్పండి. హలో చెప్పండి సార్, చెప్పండి సత్యారావు గారు. సార్ నేను ఒకరికి 12 lakhs వరకు ఇచ్చానండి. 12 lakhs ఇచ్చారు? అమ్మో. 2 years పెట్టి అంటే రిటైన్ ఇచ్చి 2 years వరకు కట్టారు. తర్వాత కరోనా నుండి ఇంట్రెస్ట్ కట్టడం లేదు. హలో వింటున్నానండి, మీరు ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ కట్టడం లేదు. అయితే నాకు వాళ్ళు చెక్కులు ఇచ్చారండి, 4 చెక్కులు ఇచ్చారండి సంతకాలు పెట్టి. ఓకే. తర్వాత 4 ప్రోగ్రామ్స్ ఇచ్చారండి, వెరీ గుడ్. సంతకాలు పెట్టి ఇచ్చారండి. వెరీ గుడ్. అందులో ఏ నింపలేదు, ఏ డేట్ వేయలేదు, ఏమీ లేదు. ఓన్లీ సంతకాలు పెట్టారండి ఇద్దరికి. అది అయితే వాళ్ళు అతను ఎంప్లాయ్ అండి, గవర్నమెంట్ ఎంప్లాయ్, టీచర్. ఓకే ఓకే ఓకే. వాళ్ళ ప్రోగ్రామ్ మీద వాళ్ళ మిస్సెస్ పేరు మీద కూడా ఇద్దరిది కూడా సంతకాలు పెట్టించుకున్నాను. మీ అమౌంట్ 100% సెక్యూరిటీ అండి. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి అతను మీరు సివిల్ కేసు కింద మనీ రికవరీ కింద ఇంట్రెస్ట్తో పాటు వేయండి. కానీ మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మనము అంటే అన్లెస్ వీ హ్యావ్ ది లైసెన్స్ లేనిది మనం అంత పెద్ద అమౌంట్ ఇవ్వకూడదు ఎవరికైనా. ఓకే, మనకు సరే వాళ్ళు ఏదో బాగా తెలిసిన వాళ్ళు ఉంటే తప్ప, సరే మనకు బ్యాంకులో పెడితే ఒక 50 MPA వస్తుంది, అంటే 6% పర్ యానం వస్తుంది. బయట 2%, 3% అంటే 24%, 36% వస్తుంది అన్న, అంటే వాళ్ళకి హెల్ప్ చేద్దామని ఉద్దేశం ఉంటుంది. కానీ తీసుకున్న వాళ్ళు ఫస్ట్ ఒక విధంగా ఉంటారు, తీసుకున్న తర్వాత మారిపోతుంటారు. మనం అసలుకే మనకు ఎసరు వస్తుంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అంత పెద్ద అమౌంట్ ఎవరు కూడా ఇవ్వకూడదు. అన్లెస్ అంటే మీరు సరే ప్రామిసరీ నోట్ తీసుకున్నారు, వాళ్ళకు ఓన్ అవుతుందా సార్ వాళ్ళకి, ఎవరైతే ఆ గవర్నమెంట్ టీచర్కి? డాక్యుమెంట్ ఇచ్చారండి ఒరిజినల్. మీరు దానికి అండర్టేకింగ్ రాశారు ఒరిజినల్? ఓకే, దానికి నేను ఇది పాస్బుక్ ఇచ్చారండి ఆ మిస్సెస్కి. సార్ మీరు మీకు ఒరిజినల్ ల్యాండ్ పేపర్ ఇచ్చారు, పాస్బుక్స్ ఇచ్చారు, ఒక అండర్టేకింగ్ రాసుకున్నారా? నేను ఇవి సెక్యూరిటీ మరి అది రాసుకోవాలి కదా. నేను సెక్యూరిటీ పర్పస్గా సార్ ప్రామిసరీ నోటు తీసుకుంది, మీరు చాలా పర్ఫెక్ట్గా తీసుకున్నారు. వీ అప్రిషియేట్ ఫర్ యూ దట్. చాలా బాగా చేశారు. కానీ మీకు ఆ పాస్బుక్, ఆ ల్యాండ్ పేపర్స్ అప్పుడు ఒక అండర్టేకింగ్ తీసుకోవాలి. తర్వాత లేదండి నేను ఎక్కడనో పెట్టాను, అవి మిస్ప్లేస్ అయిపోయాయి, దొంగలు ఎత్తుకపోయారు అదే అనేసి తప్పుడు కేసులు పెట్టే పాసిబిలిటీ ఉంటుంది. వినండి, మీరు మొత్తం నేను చెప్పిన తర్వాత విని మళ్ళీ మీ క్వశ్చన్తో రండి నాకు. ఓకే సార్. సత్యరావు గారు, కాబట్టి అంటే ఒక అండర్టేకింగ్ లెటర్ రాసుకోవాలి. నేను కాబట్టి అది ఉన్నది కాబట్టి డిపాజిట్ చేశారని మీరు ఆ ప్రామిసరీ నోట్లో ఆ విట్నెస్గా మీ వాళ్ళనే పెట్టించారా ఇద్దరిని? సార్ అది అంటే మీరు అట్లా డైరెక్ట్ అడగకూడదు. ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇస్తున్నప్పుడు అంటే అదే టెక్నికల్, మళ్ళీ మీ అడ్వకేట్ అంటే వాళ్ళు వింటే వాళ్ళకు మీకు అగేన్స్ట్గా వచ్చే ప్రాబ్లం ఉంది. ఎప్పుడైతే మీరు అమౌంట్ ఇస్తున్నారో అదే రోజు అతని సంతకంతో పాటు మీ బంధువుల్ని కానీ మీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళని విట్నెస్గా పెట్టియాలి అక్కడ. ఓకే, ఇప్పుడు యాక్చువల్గా పెట్టియకూడదు, కానీ మీరు అప్పుడే ఇప్పుడు పెట్టించేసి అప్పుడే పెట్టారని చెప్పాల్సిన అవసరత వస్తుంది అక్కడ. వింటున్నారు మీరు? సార్ మళ్ళీ ఒకవేళ ఇప్పుడు ఆ కేసు నాకు వచ్చింది అనుకోండి, మీరు అక్కడ నుంచి వచ్చారు, ఏది వేరే అడ్వకేట్ నుంచి వచ్చారు, నేను FSL పంపిస్తా, అప్పుడు కేవలం బలవంతంగా నా పైన సంతకాలు తీసుకున్నారు వీళ్ళు. కాదు సార్, ఇప్పుడు
కాబట్టి ఆ ఇచ్చిన రోజే విట్నెస్లను కూడా పెట్టియాల్సి ఉంటుంది. సరే ఇప్పుడు ఎవరు చెప్పకుండా మీరు పెట్టించేసేయండి. మనం ఎప్పుడైతే ట్రాన్సాక్షన్ జరిగిందో అంటే ఇప్పుడు వాళ్ళు మళ్ళీ రిక్వైర్మెంట్ ఉంటే అవును పలానా రోజు వచ్చాడు, పలానా మీరు క్యాష్ ఇచ్చారా లేకుంటే అతనికి త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫరా? క్యాష్ ఇచ్చానండి. క్యాష్ ఇవ్వకూడదు, ఏదో చెక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, Cash ఇచ్చాను. అబోవ్ 50,000 మళ్ళీ ఐటీ దాని ప్రకారము ఏ పెద్ద ట్రాన్సాక్షన్కి అయినా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా లీగల్గా వాళ్ళ అడ్వకేట్ ఉన్నాడు కదా అతను క్వశ్చన్ చేస్తాడు. కాబట్టి మీరు అంత పెద్ద అమౌంట్ ఇచ్చినప్పుడు మనకు తెలిసిన ఒక అడ్వకేట్ గారిని అప్రోచ్ అవ్వాలి. నేను ఫలానా అమౌంట్ అతనికి ఇస్తున్నాను, ఏవేవి జాగ్రత్తలు తీసుకోవాలి అని మనకు బాగా తెలిసిన అడ్వకేట్ గారిని అప్రోచ్ అయ్యేసి అతనికి కొద్దిగా ఫీజు ఇస్తే కరెక్ట్గా మిమ్మల్ని గైడ్ చేస్తాడు. ఇప్పటికీ అంటే మీకు జరిగిన నష్టమేం లేదు. మోరోవర్ 3 years లోపల మీరు క్లెయిమ్ చేయండి అమౌంట్. ఓకే, ఒక వ్యక్తి వేరే వ్యక్తి నుంచి లేదా ఒక కంపెనీ నుండి తనకు రావాల్సిన డబ్బు కింద చెక్కును తీసుకున్నాడు. ఆ చెక్కు బ్యాంకులో డిపాజిట్ చేసుకున్నప్పుడు అది బౌన్స్ అయింది. ఇప్పుడు సదరు చెక్ బౌన్స్ అయిన ఖాతాదారుడు అంటే బాధితుడు ముందుగా చేయాల్సిన పనేంటి? ఎవరిని ఆశ్రయించాలి? న్యాయం కోసం ఎక్కడికి వెళ్ళాలి? ఉచిత న్యాయం దొరికే అవకాశమైనా ఉందా? సార్ ఉచిత న్యాయం అనేది అంటే కేసు అక్కడ కోర్స్ అంటే ఉచిత న్యాయం అని కాదు, ఫస్ట్ అయితే ఎక్కడ ఎవరిని సంప్రదించాలి, ఎలాగా ప్రొసీజర్ ఒక క్వాలిఫైడ్ అడ్వకేట్ దగ్గరికి, ఎక్స్పీరియన్స్ క్వాలిఫైడ్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరత ఉంది. హూ ఆర్ వెల్ వర్స్ విత్ ది చెక్ బౌన్స్ కేసెస్లో వెల్ వర్స్ ఉన్న వాళ్ళని అతని బ్యాక్ అంటే అతనికి ఉన్న హిస్టరీ, పాత హిస్టరీ అవన్నీ కూడా కనుక్కొని వెళ్ళేసి మనం ఒక లీగల్ నోటీస్ పంపించాల్సి ఉంటుంది. అసలు అమౌంట్ ఎందుకు ఇది ఇచ్చారు అవన్నీ కూడా లీగల్ నోటీస్ 138 ఎన్ఐ ప్రకారం లీగల్ నోటీస్లో మనము అతనికి పంపాలి. కంపెనీ ఉంటే 142 కింద 138 ఎన్ఐ ఉంటుంది, 142 ఎన్ఐ కింద కంపెనీ అది ఉన్నప్పుడు ఆ సెక్షన్స్ ప్రకారము అతనికి ఇది మనము లీగల్ నోటీస్ పంపించాలి. అమౌంట్ ఎప్పుడు ఇచ్చాము మనము, అతను ఎంతవరకు అది ఒప్పుకున్నాడు అనేది రాసుకుంటూ మనం లీగల్ నోటీసు చెక్ ఒక 30 days లోపల అమౌంట్ పే చేయండి అని లీగల్ నోటీసు మనం అతను పంపాలి. అతను అమౌంట్ పే చేయని పక్షంలో అప్పుడు ఒక 15 days టైం ఇచ్చిన తర్వాత 30 days లోపల మనము కన్సర్న్ జ్యూరిడిక్షన్ ఉంటుంది. మళ్ళీ దీనికి ఇంపార్టెంట్ మన బ్యాంకు అంటే మనం ఎక్కడ డిపాజిట్ చేసామో ఆ జ్యూరిడిక్షన్ ప్రకారము కోర్టులో మనం ఇక్కడ బంజారాయిల్స్ ఉన్నాం అనుకోండి, మనం నాంపల్లి కోర్టులో వెళ్ళైతే చెక్ బౌన్స్ ఫైల్ చేయాలి. ఇన్ కేస్ మనకు అక్కడ గచ్చిబౌలి సైడ్ లేకుంటే వేరే దగ్గర ఉంటే అక్కడ మన ఇది హైటెక్ సిటీ దగ్గర కొత్త కోర్టు ఉంది, అది అంటే కూకట్పల్లి కోర్టు అంటారు. ఆ జ్యూరిడిక్షన్ వైజ్ మనము కేసెస్ ఫైల్ చేసుకోవాల్సి ఉంటుంది. సార్ శ్రీనివాస్ గారు నెల్లూరు నుంచి, నమస్కారం అండి. సార్ నమస్తే సార్. సార్ మీ సమస్య ఏంటండి? సమస్య కొద్దిగా అమౌంట్ తీసుకున్నామండి బయట, వాళ్ళకి నోటు మీద సంతకం పెట్టి చెక్ ఇచ్చాం సార్. ఓకే, అది ఈ మధ్యన కొద్దిగా డిలే అయింది. ఓకే, వాళ్ళు చెక్ బౌన్స్ మీద కేసు చేస్తానంటున్నారు. ఓకే, అది మనం చెక్ ఇచ్చిన తర్వాత ఎన్ని నెలలది మనం ప్యాకేజ్ ఇస్తారు, దానికి టైం ఎంత పడుతుంది సార్ని అడుగుదాం సార్. అంటే ఇప్పుడు అతను చెక్ బౌన్స్ వేస్తా అంటుండు కదా, చెక్ బౌన్స్ వేసిన తర్వాత మీ జ్యూరిడిక్షన్ ప్రకారం ఉంటుందండి. కొన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి, కొన్ని ఏమో రెగ్యులర్ కోర్ట్సే ఉన్నాయి. మినిమం ఒక 2 years వరకు అయితే చెక్ బౌన్స్ కేసెస్ ఉంటుంది. తర్వాత అక్కడ అది జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడనే సేమ్ డే ఇది చిన్న షూరిటీ కట్టేస్తే బెయిల్ కూడా వచ్చేస్తుంది. ఇక మన ఇది సాక్షులు పెట్టడము, ఇట్ డిపెండ్స్ ఎవ్రీథింగ్ అపాన్ ది అడ్వకేట్. ఎవరైతే మీరు అడ్వకేట్ని ఇది అపాయింట్ చేసుకున్నారో అతనికి ఉన్న టాలెంట్ని బట్టి, అతనికి ఉన్న ఫేస్ వాల్యూని బట్టి కేసు అనేది నడుస్తుంది. అక్కడ మన ఆ జడ్జి గారికి ఆ కన్సర్న్డ్ ఆ జ్యూరిడిక్షన్ కోర్టులో ఇది నంబర్ ఆఫ్ కేసెస్, ఇప్పుడు కొన్ని స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉంటాయి. కొంతమంది జడ్జెస్ ఏంది 2-3 months డేట్ ఇస్తూ ఉంటారు. మరి కొంతమంది ఇది 15 days డేట్స్ ఇస్తుంటారు. మరి కొంతమంది కొన్ని డేట్స్ తీసుకుంటారు. ఎవ్రీథింగ్ ఒక ట్రయల్ అనేది ఉంటుంది. మనం కరెక్ట్గా ఇన్ని రోజులలో చెక్ బౌన్స్ జడ్జిమెంట్ వస్తుందని మనం ఇక్కడ కూడా చెప్పలేము. ఎవ్రీథింగ్ అంటే మినిమం ఒక 1.5-2 years వరకు దాన్ని కొద్దిగా డ్రాగ్ ఆన్ చేసి, అంటే మీకు అమౌంట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇప్పట్లో.
కొద్దిగా టైం పట్టేలా ఉంది సార్ ఆయనకి. అదే చెప్పినా సరే వింటలేదు. అమౌంట్ కేసు వేస్తానంటున్నారు. అది ఎంతవరకు వేస్తారు సార్ చెక్ ఒకవేళ కేసు వేస్తే అండి? ఎంతవరకు అంటే అలా ఉండదు. మీరు ఎంత అమౌంట్ తీసుకున్నారు, మీరు ఎంత చెక్ రాసి ఇచ్చారో నేను 50,000 చెక్ అమౌంట్ వేయలేదు సార్, దాని మీద సంతకం పెట్టించాను. ఎంటీ చెక్ ఇచ్చానండి. ఇంకా దాంతో పాటు ఇంకేమైనా ఇచ్చారా? మీరు ప్రామిసరీ నోట్ రాసి ఇచ్చారా? ప్రామిసరీ నోట్ మీద సంతకం పెట్టాను సార్. ఓకే ఓకే. ఎంటీ చెక్ ఇచ్చాను. ఎంటీ నోట్ మీద ఎంటీ చెక్ మీద సంతకం పెట్టించాను. మీరు ఒక లీగల్ నోటీస్ పంపించండి అయ్యవారు. అంటే మీకు అంటే అమౌంట్ పే చేసే ఉద్దేశం అయితే ఉంది కదా? ఉంది సార్, ప్రస్తుతానికి కొద్దిగా ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇవ్వలేకపోతుంది సార్ ప్రస్తుతం. అదే మీకు ఎంత టైం కావాలో రిక్వెస్ట్ చేయండి అతనికి ఒక నోటీస్ ద్వారానే. అది మీకు డిఫెన్స్గా బాగుంటుంది. నాకు ఒక 6 months 1 year టైం ఇవ్వండి సార్, లేకుంటే నాకు ఇన్స్టాల్మెంట్స్ ఇవ్వండి, నేను నా అమౌంట్ మొత్తం పే చేసుకుంటాను, ఇంట్రెస్ట్ ఏది ఉంటే కట్టుకోలేను అంటూ ఒక రిక్వెస్ట్ చేసుకుంటూ మీరైనా ఒక రాసి పంపండి. లేకుంటే మీకు బాగా తెలిసిన అడ్వకేట్ ద్వారా ఒక లీగల్ నోటీస్ పంపించి టైం తీసుకోండి మీరు.